నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గురుకుల కేర్ టేకర్ సస్పెన్షన్, ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీసు. ఇకపై ప్రవేశ పరీక్షల నిర్వహణకే ఎన్టీఏ కేంద్ర మంత్రి. రాయదుర్గం భూమిని తాకట్టు పెట్టడం బాధాకరం, మహేశ్వర్ రెడ్డి. అప్పులు చేస్తూ మాకు నీతి సూత్రాల, డిప్యూటీ సీఎం పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. వరుసగా 2 రోజులు గురుకులాన్ని తనిఖీ చేసిన యాదాద్రి కలెక్టర్ ముందు రోజు తాను చేసిన సూచనలు పాటించలేదని కేర్ టేకర్ ను సస్పెండ్ చేయడంతో పాటు ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆదివారం తనిఖీ చేసి నిర్వహణపై ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డి, కేర్ టేకర్లకు పలు సూచనలు చేశారు. మరోమారు ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన ఆయన తన సూచనలు పాటించకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేయడంతో పాటు ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నూతన మెనూను పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేదని, పెరుగుకు బదులుగా మజ్జిగ ఎందుకు ఇస్తున్నారని, మెనూ చార్ట్ ఎందుకు ప్రదర్శించలేదని ఉద్యోగులను నిలదీశారు. విద్యార్థులతో కోడిగుడ్ల పొట్టు తీయిస్తుండటంతో పాటు డైనింగ్ హాల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు పెంచింది పెట్టాలి మనదే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహిస్తుందని చెప్పారు. 2025 నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించబోదని తెలిపారు. విద్యా వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటున్న సంస్కరణల్లో ఇది భాగమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎన్టీఏను పునర్నిర్మిస్తామన్నారు. రాయదుర్గం భూమిని ప్రైవేటు వారికి తాకట్టు పెట్టాలని అనుకోవడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఎకరం 50 కోట్లు విలువ చేసే భూమి దాదాపు 400 ఎకరాలు ఉందని, దాన్ని తక్కువ రేటుకు తాకట్టు పెట్టాలనుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్బిఎం పరిధి దాటి 1.27 లక్షల కోట్ల అప్పు తీసుకుందని, ఇలాగైతే ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష, దాదాపు 400 ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో 20,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష. ఈ రకంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక్క ఏడాదిలోనే 1.27 లక్షల కోట్లు అప్పు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఎఫ్ఆర్బిఎం రుణాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పు ఉందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసినట్లు వెల్లడించారు. అప్పులపై ప్రత్యేక చర్చ పెట్టాలంటూ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు నిజాలు చెప్పే అలవాటు లేదని, సభలో ఆయన మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన వెనుక కూర్చుని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం అలానే తయారయ్యారని వ్యాఖ్యానించారు. అప్పులపై శ్వేతపత్రం గతంలోనే విడుదల చేశామని, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు కోరుకుంటే మరోసారి చర్చ పెడతామని ప్రకటించారు. సరే, వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడబాకండి అధ్యక్ష. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki